విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు షైనింగ్ స్టార్స్ నిదర్శనమని జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా విద్యార్థుల విద్యోత్సాహంతో పండగ వాతావరణంలో జరిగింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే కోడూరు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆరవ శ్రీధర్, నెలవల విజయశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్, ఆర్ఐఓ గోపాల్రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు నరసింహ యాదవ్, సిఆర్ రాజన్, సదాశివం, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యావంతుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యారంగంలో ఎంతటి మార్పులు సాధ్యమవుతాయో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రత్యేక నిదర్శనమని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని, అయితే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగాన్ని సవాలుగా స్వీకరించి సంస్కరణలను వేగవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజన పథకం పునరుద్ధరణ, 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ వంటి కార్యక్రమాలు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని వివరించారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిభకు మనం పట్టం కట్టాం. అంటే ఈ ఫెలిస్టేషన్ ఏదైతే మంచి ఉన్నత మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని 10వ తరగతి ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అనే బిరుదు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి ఒక్క పిల్లలకి కూడా 20,000 రూపాయలు, అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే వెనుకబడిన వర్గాల గురించి అవ్వచ్చు, అందరినీ కూడా బలోపేతం చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో, ఒక వైబ్రెంట్ వాతావరణం, ఏదైతే హెల్తీ వెల్తీ హ్యాపీ మనకి ఎన్వైరన్మెంట్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారో అలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సమాజం అనేది దీంట్లో విద్యలో భాగస్వాములు అవ్వాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళ భాగస్వాములు చేస్తేనే మన దాని యొక్క అవుట్కమ్ బాగుంటుందని అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉంటాం. అలానే మంచి మంచి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేస్తారు. కాబట్టి వారి యొక్క ఆలోచన మరి ముఖ్యంగా ఇది విద్యావంతుడు మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిగా అవ్వటం, దూరదృష్టినటువంటి ఒక యువకుడు అవ్వటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఎందుకంటే 2014-19లో ఈ రాష్ట్రం 3వ స్థానంలో దేశంలో, దాని తర్వాత 1924లో 19వ స్థానానికి పడిపోయింది. అలాంటి శాఖని ఛాలెంజ్గా తీసుకుని తప్పకుండా ఈ శాఖని నేను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాను, ప్రతి ఒక్క పేదవాడి కూడా విద్యని అభ్యసించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు కల్పిస్తారన్న లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం, దాంతోపాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మీ అందరూ చూశారు, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అవ్వచ్చు, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ కూడా ఇచ్చే విధంగా, అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈ పథకం అమలు చేయడం, దాంతోపాటు మరి ముఖ్యంగా ఏదైతే చూస్తూ ఉన్నాం, ఒక విలువలతో కూడినటువంటి విద్యాబోధన జరగాలనే లక్ష్యంతో అన్ని మనం అంటే హిస్టరీ, జియోగ్రఫీతో పాటు మంచి మంచి కథలు కూడా గత ప్రభుత్వంలో లాగా గొడ్డలియో ఇంకోటో కాదు, ఒక చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెబితే ఈ పిల్లలకి ఏదైతే విలువలు పెరుగుతాయో అవన్నీ కూడా విద్యాబోధన చేయడం, అలాగే బ్యాగ్ ఫ్రీ సాటర్డే కింద ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ వీళ్ళకి పునాది వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి మన భావితరాలు బాగుండాలని చెప్పేసి లక్ష్యంతో. అలాగా ఈరోజు ఏదో ఉపాధి కల్పన కోసం ఎప్పుడు కష్టపడుతున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన భవిష్యత్తు కలిపే విధంగా పటిష్టమైనటువంటి పునాది రాష్ట్రానికి వేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వేవ్లో ఈ కార్యక్రమం నిజంగా చేయడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా చూస్తూ ఉంటే మనకి 66% బాలికలే కనపడతా ఉన్నారు. అన్నింటిలో కూడా చాలా సంతోషమైనటువంటి తర్వాత బంగారు తీగలో అద్భుతంగా వారి యొక్క దీని నైపుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళ చదువుకు అడ్డంకి లేకుండా ఉండే విధంగానే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తాను. దాంతోపాటు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా, ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలకి అలాగే టీచర్లకి ఒక అనుసంధానం చేస్తూ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ వాళ్ళు కూడా భవిష్యత్తుకి భాగస్వాములు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయటం, దాంతోపాటు స్కూళ్ళని కూడా మోడల్ స్కూళ్ళగా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్కి టీచర్ ఉండే విధంగా ఈ రూపకల్పన చేయడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. విద్యని తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళడం కోసం, ఈ నాలెడ్జ్ హబ్గా చేయడం కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఆదించారో లోకేష్ గారి వారి యొక్క తప్పకుండా కాంక్ష పూర్తి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ చేస్తున్నారు దస్తావేజు విలేకరులు, దాని గురించి ఏంటి సార్ సమస్య ఏలాగా తీసుకెళ్తారు? అది కామన్ మ్యాన్కి మంచి జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఇదేదో అన్ని 294 చేసే విధంగా కాకుండా జిల్లాకు ఒకటి చేసి
ఒక పైలట్గా చేస్తా ఉన్నాం. ఏదేదో వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు చేసే వృత్తిని బాధ పెట్టే విధంగా కాకుండా, ఎందుకంటే కామన్ మీరు కనుక్కోండి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, మీరే అడుగుతూ ఉంటారు ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇలా జరుగుతూ ఉన్నాయి, డిఫరెంట్ యాంగిల్స్ రిజిస్టర్ గురించి మీరు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా తగ్గించేయడానికి కామన్ మ్యాన్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా ఎలా మేము చేస్తా ఉన్నామో, స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ ఏదైతే చేస్తామో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా. అసలు ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకు మాట్లాడే హక్కు కూడా లేదు, ఎందుకంటే గత ప్రభుత్వంలోనే దీని మీద టెండర్ పెద్దామని చూశారు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ కూడా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే క్వాలిటీ చేయగలరో, పేదవాళ్ళకి మంచి చేయగలరో వాళ్ళకి మాత్రమే టెండర్ వచ్చే విధంగా ఏదో విఎఫ్ఎస్ ఇప్పుడు పాస్పోర్ట్ చేస్తూ ఉందో, అద్భుతంగా ఈరోజు పాస్పోర్ట్ సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయంటే అలాంటి కంపెనీ వచ్చి చేయాలని తప్ప గతంలో వాళ్ళు అనువాయిలకు ఇచ్చే విధంగా, ప్లస్ ఎక్కడికైతే బస్సు కూడా వెళ్ళినటువంటి విశాఖపట్నంలో హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2లోనో సర్వీస్ వాళ్ళు పెట్టారు. మేము అలా పెట్టట్లేదు. ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో, ఎవరికైతే కామన్ మ్యాన్ రావడానికి పోవడానికి కావాల్సిన వసతులు అన్నీ ఉంటాయో అవన్నీ ఉన్న దగ్గర ఇది ఒక పైలట్ పాస్గా చేద్దామని చెప్పేసి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవరు దాంట్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఒక ఉద్యోగాలు కానీ ఎవరైతే ప్రొఫెషన్ ఉందో వాళ్ళకి ఇబ్బంది కలిగే వాతావరణం ఉండదని చెప్పి తెలియజేస్తాం. వారం రోజుల క్రితము తిరుపతిలో తంబలపల్లికి సంబంధించి, పుంగనూరుకి సంబంధించి ఒక ఇష్యూ అయితే నడిచింది సార్. రక్తగాయాలు కొట్టుకున్నారు. అంటే ఇది హైకమాండ్ దృష్టికి వెళ్ళిందా? ఏ విధంగా దీని మీద చర్య తీసుకుంటున్నారు? మాది చాలా క్రమశిక్షణ పార్టీ. మీరు చరిత్రగా చూశారు. మేము ఎప్పుడు కూడా డిసిప్లిన్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా క్షమించలేదు. మా సొంత పార్టీ అవ్వచ్చు, మా తమ్ముడు అవ్వచ్చు, మా రక్తం అవ్వచ్చు, ఎవరు తప్పు చేసినా కూడా మేము ఒప్పుకోము. డిసిప్లినరీ కమిషన్ ముందు పెట్టాము. ఏదైతే గొడవ కారణం వాళ్ళు సస్పెండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇదని కాదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి కాబట్టి ఎవరన్నా కూడా ఈ రాష్ట్రంలో తప్పు కార్యక్రమం చేస్తే, ఇప్పుడు నిన్న కూడా మనం గుంటూరులో చేసి చూసాము, ఒక అది జరగకూడనటువంటి సంఘటన జరిగింది, వెంటనే సస్పెండ్ చేసాం. అలాంటి వాళ్ళు శిక్ష ఉంచమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా, అది ఎంత ఒక మహిళ యొక్క మనోభావాలు దెబ్బతినే విషయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా స్పందించారు. వాళ్ళు అరెస్ట్ చేయించారు. అట్లా స్పందిస్తుంది మా ప్రభుత్వం. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోత్సహించము. సార్, ఈ రామాయపట్నం సంబంధించి కూడా ఇప్పుడు జగన్ దాన్ని ఫిట్ చేసేటువంటి పరిస్థితి. ఆ పోర్టును కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. సుమారు 4,000 కోట్లు కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అని చెప్పి కూడా ఒక ఫిట్ చేసేది. నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగైపోయింది కాబట్టి ఏదో విధంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళకి భవిష్యత్తు ఉండదని లక్ష్యంతోనే. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు 151లో 5 పోయి 11 వచ్చినాయి. ఈరోజు వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు ఇదని కాదు. మీరు అక్కడ తిరుపతి చూడండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మేము తప్పంతో పనిచేస్తున్నాం. రోజుకో మాట ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా అవినీతి కానీ లేకపోతే తప్పుదో పెట్టి ఏం చేస్తున్నారా, అభివృద్ధి రాష్ట్రానికి రావద్దా, మనం తపన పడతా ఉన్నాం. ఎందుకు ఎవరి కోసం ఇలాంటి బంగారు తీగలకి అందరూ కూడా మనం ఇవాళ సపోర్ట్ చేసి 20,000 నగదు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రోత్సాహం, తల్లి తండ్రిని దాంట్లో భాగస్వామ్యం చేసి టీచర్లకు కూడా ఒక అద్భుత వాతావరణం క్రియేట్ చేస్తాను. ఎన్ని ఉద్యోగ కల్పన కోసం మేము తపన పడి ఈ రోజున ఎన్నో ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం, ఎన్నో అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర నలుమూల కూడా ఈ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ మేము కల్పిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రామాయపట్నం అవ్వచ్చు, అక్కడ మూలాపేట అవ్వచ్చు, ఇక్కడ మీకు ఏదైనా తీసుకోండి, ప్రతి దాని మీద దుగ్గరాజపట్నం ప్రతి దాని మీద వాళ్ళు ఏదో బురద వేస్తూ ఉంటారు. దాన్ని మీరు ఎవరు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది.